తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుస్తుందన్న సంగతి తెలిసిందే కదా. మరిప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, తమన్నాల విషయంలో అదే ప్రూవ్ అయింది. వీళ్ళిద్దరూ తాజాగా క్రిప్టో కరెన్సీ కేసులో చిక్కుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా తమన్నా, కాజల్ను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని జనాలను మోసం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. చెన్నై, పుదుచ్చేరికి చెందిన 10 మంది నుంచి సుమారుగా 2.40 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు అశోకన్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. క్రిప్టో కరెన్సీకి సంబంధించి 2022లో కోయంబత్తూరులో జరిగిన లాంచింగ్ ఈవెంట్లో హీరోయిన్స్ తమన్నా, కాజల్ అగర్వాల్ పాల్గొన్నారు. వారు కూడా ప్రమోట్ చేయడం వల్ల వారు కూడా ఈ స్కామ్లో భాగస్వాములుగా ఉండవచ్చనే అనుమానాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈవెంట్లో పాల్గొన్నందుకు డబ్బులు ఎలా ఇచ్చారు, ముంబైలో జరిగిన ఈవెంట్లో ఇన్వెస్టర్లను తీసుకురావడానికి తమన్నా, కాజల్ ఎందుకు ప్రయత్నించారు అనే వివరాలను పుదుచ్చేరి పోలీసులు సేకరిస్తున్నారు. కాజల్ అగర్వాల్ విషయానికి వస్తే ఈ ఏడాది ఇండియన్ 3, కన్నప్పతో పాటు సికిందర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమన్నా విషయానికి వస్తే త్వరలో ఓదెలే 2 మూవీతో పలకరించబోతుంది.